తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్‌తో మీరు ట్రావెల్ అవుతా తను ఏ అవసరం వచ్చినా సుధా, సుధా అని పిలుస్తా ఉంటదనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ నారాయణ. నారాయణ నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారా? డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? నాకు అనిల్ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు. నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు. అవునా? యాక్చువల్లీ ఓకే. హ్మ్. అంటే అది మరీ టూ మచ్ ఉంటదండి అందులో. కరెక్ట్. కరెక్ట్. దాంతో మా ఇద్దరి ఇంటరాక్షన్ కంటిన్యూస్‌గా ఉండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. అవును. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం గాని, మన జ్వాల అని పిలవటం గాని జరుగుతది. ఉంటది. బట్ మీరు కొంచెం ఎక్కువ కొంచెం డెఫినెట్‌గా ఎక్కువ ఉంది. కాదంట్లా. అహా! నాకు స్ట్రైక్ అవ్వకపోవడం కారణం చెప్తున్నా. హ్మ్. హ్మ్. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. హ్మ్. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా? లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్‌గా వచ్చిందా అన్న క్వెషన్ నేను ఏ రోజు అనిల్‌ని అడిగే అవకాశం నాకు దొరకల. ఓకే. ఇంకోటేంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తది ఆ పాయింట్. హ్మ్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి? ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకళ్ళకొచ్చిందనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా డైలాగ్ రాశాననుకుందాం. అది చాలా బాగా వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి. ఇది నువ్వు రాసిందేనా? ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి, హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా? హ్మ్. అని అడిగారనుకోండి. కాదని చెప్పడం నిమిషం పని. కానీ నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అన్నది ఏదైతే ఉంటదో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. సార్. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్‌లో ఉండొచ్చు. హ్మ్. ఏదో హ్మ్. హిందీ ఫిల్మ్‌లో ఉండొచ్చు. అది మ్యాటర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అవుతది. కరెక్ట్. కరెక్ట్. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికెళ్లి అడుగుతారు. పలానా ఆ ట్రాక్ భలే ఉందండి. ఆ డైలాగ్స్ అన్ని అది మీరు క్రియేట్ చేసిందా? మీ రైటర్ ఏమైనా ఇచ్చారా? అని హ్మ్. అడుగుతారు. హ్మ్. హ్మ్. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలీదు నేను ఆ కానీ ఉద్దేశంతో అడగలేదు. కాదు కాదు. జనరల్‌గా చెప్తున్నా ఎలా ఉంటాయన్నది. ఆ! ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును. కరెక్ట్. నాకు అర్థమైంది మీరు ఆ! చెప్పింది. అది ఆ! అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పా ముందు. అవునవును. ఈ థాట్ వచ్చింది. కానీ నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు గాకుండా, నేను గాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. లేదా స్కిప్ హుహు. చేసేసేయండి. షూర్. షూర్. అనిల్ రావిపూడి గారు ఇప్పటిదాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్. మామూలు హిట్ గాదు. అవును. సో, చెప్పి కొడతారు ఆయన హిట్. హ్మ్. కొడుతున్నానని చెప్పి కొడతారు. హ్మ్. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు గూడా చాలా నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద. హ్మ్. పర్టిక్యులర్‌గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు, దొరికేస్తాడు, దొరికేస్తాడు. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన సెట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండేవాడు? వీటిని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు? ఒక ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకోండి? అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తా మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో, ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్. ఏది ఇలా ఎగరేసి సిగరెట్ పట్టుకోవడం. స్టైల్. స్టైల్. ఆ సినిమాలో కూడా అదుంటుంది. ఆబ్వియస్‌గా అప్పుడది. అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటారు హీరో సార్. క్యారెక్టర్. సార్. వాళ్ళకి డబ్బులుండవు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగ ఓ పెద్ద మల్టీ మిలియనీర్‌ని కలుస్తారు కోటీశ్వరుడిని. ఫారెన్‌లో జరుగుతది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. కరెక్ట్. అలాంటి పరిస్థితిలో ఏదైనా ఈయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బావుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు. రజనీకాంత్ ఆ సిగరెట్ స్టైల్. ఎగరేయటం. హ్మ్. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను. చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ కాదు. ఎందుకంటే ఆ సీన్ బాగా అర్థం అవ్వడం కోసం. సో, అతనేమంటాడంటే భలే స్టైల్‌గా ఎగరేస్తున్నావు అంటే ఈయన సార్ అదే నా స్టైల్ బాగా ఓకే. ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగాగాగు. ఒకసారి కాదు. 10 సార్లు చేయాలి. ఎన్ని సార్లేం చేస్తాను సార్? 100 సార్లేం చేస్తాను. అది చాలు. 10 సార్లు కంటిన్యూయస్‌గా చేసావనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు. అదే 10,000 10,000 కాదు గానీ, ఓ 10,00,000 ఇస్తానంటాడు. బా ఒక్కసారి నమ్మబుద్ధి కాదు. డబ్బులు తీసి పెడతాడు. ఇంకో 10,00,000 చెయ్యండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచోళ్ళు సార్. మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్ మీరు. చెయ్యమనమయ్యా. చేయండి. సరే సార్. ఒక కండిషను. నువ్వు గెలిస్తే 10,00,000 ఇస్తానన్నా. నువ్వు ఓడిపోతే అన్నా. సార్ మా దగ్గర అంత డబ్బులు అడగట్లా. నాకు నీ చిటికెన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఆ! ఏంటిది అన్నా. చిటికెన వేలు కోసిచ్చాను. సార్ అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని ఏం అడుగుతున్నారు? నేను ఎందుకు ఇస్తాను సార్? నేనే గెలుస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి.
1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడి నుంచి అండి తెలియకుండా ఇంకొక 3 చేస్తే 10 అయిపోద్ది కదా అన్న దాంట్లో ఓడిపోతే నా చిటికెన వెళ్ళిపోద్ది అన్నది అక్కడ పాయింట్. సో 8కి వస్తుందండి. ఆల్మోస్ట్ 6 దగ్గర నుంచి టెన్షన్ పీక్స్‌లోకి వెళ్తది. అలా జస్ట్ ఆ మిస్ అంటే పోయేది ఇక్కడ జస్ట్ ఏదో మామూలుగా అడిగితే 100 సార్లు చేయొచ్చు. చిటికెన వెళ్ళి ఇచ్చేయడం ఏంటి? 1 అవును. పోతే ఏం లాసు? వస్తే ఏం ప్రాఫిట్? అప్పుడు ఇంకొక సీక్రెట్ అలాగే 7 దాకా వస్తదండి. 8కి వచ్చేటప్పటికి చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కడికి. ఫ్రెండ్స్‌కి గాని, హీరోకి గాని. ఐ మీన్ రజనీకాంత్‌కి. అప్పుడు 8 పట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి. 9 ఆ ఓనర్ అలాగే చూస్తుంటాడండి. కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. వీడికి చెమటలు అంటే ఇది గాని మిస్ అయితే నా వేలు పోద్దా అని చెప్పి 9 తెచ్చేస్తాడు. పట్టుకుంటాడండి. అమ్మా! ఇంకొక్కటి అనేటప్పటికి 10 పట్టుకోడు పారిపోతాడు. మీరు చెప్తుంటే వాళ్ళకి కాదు నాకు పడుతున్నాయి చెమటలు. మీరు అనిల్ రావిపూడి అంటున్నారు. అవును. రాజమౌళి దగ్గర కూడా చూసాను సార్. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీసినా రగ్బీ అంటరా ఎవడికి తెలుస్తది డిజాస్టర్ అవుద్ది సినిమా. అవును అన్నారు. ఏది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడదాడదు ఏదో రాజమౌళి ఏదో హడౌట్ మీద ఏం లేదు ఏమి లేదురా రగ్బీ. నేను నిజం అనుకునేవాడిని. చూస్తే నచ్చేది మూవీ. నాకే నచ్చిందేమో అనుకునేవాడిని. కలెక్షన్ ఇంకో రకంగా ఉండేది. అది ఫేక్. అరే ఓకే. మగధీర సేమ్ టాపిక్. ఆడదు. కొట్టాడు. 'RRR' దాకా వెళ్తే బాహుబలికి రాజమౌళి గారి ఇంటర్వ్యూలోనే ఉంటుందండి. ఆయనే చెప్తాడు. ఫస్ట్ బాహుబలికి బాహుబలి 1కి భయపడ్డారు. 1, 2 డేస్ ఆర్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఒక రోజా వారం ఫస్ట్ రోజు షో రిలీజ్ అయిన తర్వాత. అది 1 వీక్ అనుకుంటా. 3, 4 డేస్ ఎట్లా కొంచెం అంటే షాకింగ్ పీరియడ్ చెప్పాడు ఆయన. అవును. అసలు డిజాస్టర్ రాకండి సినిమాకి. అవును. అదేంటి? ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయి కూడా తెలియవు. అందులో ఏం ఉండదండి ఆడేస్తూ ఉంటాయి. కాకపోతే ఏదో మ్యాజిక్ అనాలేముందండి. ఆ మ్యాజిక్‌ని అర్థం చేసుకొని మ్యాజిక్ లాజిక్ ఎప్పుడవుద్దంటే మ్యాజిక్ అంటే ఒకసారి అయి రెండోది పోయినప్పుడు. అది లాజిక్ అన్న పదం ఎక్కడ వాడాలంటే మ్యాజిక్ ఎలా చేయాలో తెలిసిపోయే లాజిక్ ఒకటి ఉంటుందండి. కరెక్ట్. సో అనిల్ రావిపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌ని పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ స్టేటస్ మిడిల్ క్లాస్ అన్నది. మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్‌లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి. అది బయట ఎందుకు నీళ్ళు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తా. ఒక ₹20 ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి. అక్కడ ఎక్కడో తింటే ఇంత అవుతుంది కదా! అదే ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా! అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు. బయట ఫుడ్ ఎందుకు తినడం ఇంట్లో చేసుకుంటాం. ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య. సబ్బుల గురించి అది అవునవును. మీరు చూసుంటే. అవును చూసాను. 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి కలిపితే అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు. దుబారా చేయటం వేరు. యూజ్ చేసుకోవటం వేరు. ఈ తేడా తెలిసినోళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది ఏంటో అర్థం అర్థమవుతుంది. కరెక్ట్. పిసనాతనం కాదు ఇది. కాదు. పిసినారితనం వేరు. వేరే. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌లో అది వాడి రిలేషన్‌షిప్స్ సంబంధించి కావచ్చు. వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు. వాడి సైకాలజీ అంటే వాడి అండర్‌స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం. టౌన్స్‌లో వచ్చేస్తాం. అలా సిటీస్‌కి వస్తాం. సో మనం అలాంటి ఫేజ్‌లన్నీ చూసి వచ్చినోళ్ళ గురించి చెప్తున్నా. సార్. లేకపోతే ఇక్కడ పుట్టినోళ్ళు కూడా మెట్రోస్‌లో పుట్టిన బట్ వాటెవర్ వాడు ఒక లైఫ్‌ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్‌లో వాడికో మైండ్ సెట్ ఫార్మ్ అవుద్ది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం.